హలో ఎవ్రీవన్, ఈరోజైతే చికెన్ కర్రీ వండుతున్నానండోయ్. వట్టిదే చికెన్ తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే బగారా రైస్ కూడా చేస్తున్నాను. మొన్న సండే తీసుకొస్తా అన్న చికెన్ ఈ రోజుకి కుదిరింది. తెలంగాణలో మటన్, చికెన్ అంతెందుకు ఫిష్కైనా కూడా ఏ పెళ్ళి పేరంటమైనా కూడా కావాల్సింది ఏంటి? బగారా రైస్. ఇంట్లో చేసుకోక కూడా చాలా రోజులు అవుతుందండి బగారా రైస్. అందుకని చెప్పేసి ఈరోజైతే చేస్తున్నాను. మార్నింగ్ అయితే లేటుగా లేసానండి. మీరు నమ్మరు కానీ నేను 9కి లేసాను. మా ఆయన ఉండేది ఉంటే నాకు నా బిడ్డలకైతే తిట్లు పడేవి. ఇంత లేటుగా లేస్తారా, నువ్వు లేసేదే కాకుండా పిల్లలకు కూడా నేర్పుతున్నావని తిట్టేవాడు. టైం గార్డ్ డ్యూటీలో ఉన్నాడు ఈరోజు. 10:30కి అయితే వచ్చేస్తాడు. వచ్చేసరికి అయితే నేను టిఫిన్ చేయాలని ఫాస్ట్గా అయితే దోశలు అయితే చేశాను. డ్యూటీ నుండి వచ్చేటప్పుడు వస్తూ చికెన్ అయితే తెమ్మని చెప్పాను. అంతా ఓకే కానీ మీరు ఇక్కడ నేను బగారా రైస్ చేసే గిన్నెను చూసారా? ఇదైతే నా వీడియోలలో మొదటిసారి కనిపిస్తుంది కదండి. దీన్నైతే నేను మొన్న మా ఇద్దరు పిల్లల వెంట్రుకలు నా వెంట్రుకలు కలిపితే వచ్చిందండి. కలిపితే రావడం ఏంటి అనుకుంటున్నారా? అయ్యో అదేనండి, చిక్కెంటికలకు బోళ్ళు ఉంటాయి కదా, అలా వచ్చింది అని చెప్తున్నాను. ఈ మధ్య రాగిండి గిన్నెలు వద్దనుడాయే, నాన్ స్టిక్ గిన్నెలు వద్దనుడాయే. ఏ వీడియోలో చూసినా ఇదే టాపిక్. సో నేనైతే ఈ స్టీల్ గిన్నె అయితే తెగ నచ్చేసిందండి, అందుకే తీసేసుకున్నాను. డబ్బులు పెట్టి కొన్నదానికన్నా ఈ వెంట్రుకలతో వచ్చిన గిన్నెని చూస్తే ఎంతో హాయ్ అనిపించింది నా ప్రాణం అయితే. మీలో ఎవరికైనా ఇలా వెంట్రుకలకు గిన్నెలు కొన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అదేంటోనండి, ఇంట్లో ఎన్ని గిన్నెలున్నా డబ్బులు పెట్టి కొనుక్కున్నంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు. కానీ అదేంటో వెంట్రుకలకి కొన్న గిన్నెలు అంటే ఆడవాళ్ళకి ఇష్టం. నిజమేనా నేను చెప్పేది? మీరేమంటారు? ఓకే, ఈ చిక్కెంటికల గోల పక్కకు పెడితే ఈరోజైతే మీరేం వంట చేసుకున్నారు? ఇంతకీ నా బగారా రైస్ చికెన్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంతవరకు చూశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. బాయ్, థ్యాంక్ యూ. ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.